గాక. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోయిన వారు కాదు కానీ మేలుకున్న వారు మాత్రం గట్టిగా దేనికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు సజీవుడు. ఆయన అంటాడు, నేను సజీవులకు దేవుణ్ణి, నేను మృతులకు దేవుణ్ణి కాదు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకరోజు అకస్మాత్తుగా ఒక 2-3 వారాల క్రితం నేను ప్రార్థన చేసి అప్పుడే నేను పడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలవంతం చేసి లేపి ప్రార్థన చేయమంటున్నాడు. అయ్యా, ఇప్పటి వరకు చేసిన పని అదే కదా అనుకున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే, అందరూ నీకు కానుకలు ఇస్తున్నారు కదా, వారు దీవించబడాలని నేను కోరుకుంటున్నావా అన్నాడు ఆయన. నేను కోరుకునేది కదా అదే నాన్న అని నేను అన్నాను. అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు లేచి వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ ప్రార్థనల ద్వారా వారిని నేను ఆశీర్వదించబోతున్నాను. వారి ఊటలు నేను నింపబోతున్నాను. వారి కొట్లను నేను సమృద్ధిగా నేను దీవించబోతున్నాను. లేమి కలవకుండా వారిని నేనే పోషించబోతున్నాను. దానికి స్తోత్రం కలుగును గాక. నేను వెంటనే లేచి ప్రార్థన చేశాను. దేవుడు మన ప్రార్థనలన్నీ సఫలపరచబడును గాక. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు లేఖన భాగానికి వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతములు 5వ అధ్యాయం 9వ వచనం నుండి మనం ఈరోజు లేఖనం మనము ధ్యానం చేద్దాం. స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకును వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో సులోమోతి అనే సంఘమును వారు అనగా ఇతరుల లోకంలో ఉన్న ప్రజలు అడుగుతున్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వారు అడుగుతున్నారంటే, దేవుని వాక్యం రాయబడినది భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అని రాయబడ్డది. దేనికి స్తోత్రం. ఎవరు శ్రేష్ఠులు అట? భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు. ఆ భక్తుల గురించి దేవుడు పరలోక రాజ్యములో తండ్రి కుడి పార్శ్వమున మన ప్రియుడు మన గురించి తండ్రికి వివరిస్తూ ఉంటే, తండ్రికి ఉపదేశం ఇస్తూ ఉంటే, తండ్రి మన గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటే, అక్కడ విన్న ప్రజలు కానీ, అక్కడ ఉన్న దూతలు కానీ, అక్కడ ఉన్న సర్వ సమూహము కానీ వింటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారట? వింటున్నారు. విని 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 వారికి విసుగొచ్చి అడుగుతున్నారు, అమ్మా, నీవు స్త్రీలలో అతి సుందరదగవదాను అని నీ ప్రియుడు అంటే మేము విన్నాం. నీ ప్రియుడు నీ గురించి చెప్పడం మేము విన్నాము. ఈరోజు మాకు డౌట్ వచ్చింది, మేము అడుగుతున్నాము, నీ ప్రియుని విశేషం ఏంటి? స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అడుగుతున్నారండి? ఎవరు అడుగుతున్నా తెలుసా అండి? ఈ లోకం మీద ఉన్నవారు కాదండి, ఇతర గ్రహాల మీద దేవుని సృష్టిలో పాలిభాగస్తులుగా ఉన్న స్త్రీలు అనే సంఘం, ఈ సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. స్తోత్రం. హల్లెలూయా. ఈ లేఖన భాగము ఎవరికి సంబంధించిందంటే, భూమి మీద తను ఏర్పరచుకోబోతున్న సంఘమును గురించి ఇతర లోకములో ఉన్న కన్యకలు, పరిశుద్ధులు, దేవుని చేత ఏర్పరచబడిన ఆ జనాంగము మనల్ని అడుగుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. అసలు నీ ప్రియుని విశేషం ఏంటిది? నీ ప్రియునికున్న ప్రత్యేకత ఏంటిది? నీ ప్రియునికున్న ఆ వేరు లాంటి ఆ గుణాలు ఏంటి? స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు అడుగుతున్నారట? చెప్పండి, ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారండి?
నేను చెప్పాను కదా, మన భూమి మీద కాకుండా ఇతర గ్రహాల మీద కూడా జనములు నివసిస్తున్నారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనలాంటి గ్రహాలు కాకుండా సుమారు కొన్ని వేల కోట్ల జీవముతో నింపబడిన స్థలాలు ఉన్నాయి. దేని వాక్యం ఏమని రావడం తెలుసా అండి? మరేమ విషయంలో స్త్రీలలో నీవు గనురాలు అన్నారు. ఏమన్నారు వాళ్ళు? స్త్రీలలో గనురాలు అంటే ఎంతోమంది స్త్రీలు ఉన్నారని అర్థం. స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద కాదండి, వేరే వేరే గ్రహాల మీద కూడా దేవుని చేత సృష్టించబడిన జనాంగం ఉన్నది. ప్రజలు ఉన్నారు, వాళ్ళు నివసిస్తున్నారు. వారికి మన దేవుడు మన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు చూద్దామా? 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1వ అధ్యాయం 9వ వచనం. నా ప్రియురాలా, మీరు చదవండి. ఫరో యొక్క రథవంశములతో నేను నిన్ను పోల్చదు. నేను స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేంతో పోలుస్తున్నాడు? మన కన్యకని అంటే సంఘాన్ని ఫరో రథములు అంటే బలమైన రాజ్యముతో పోలుస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. పేతురు, ఈ బండ్ల మీద నా సంఘమును నేను కట్టెదను, పాతాళ ద్వారం దాని ఎదుటనే నిలువ నేరదు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ఎదురు నిలవదట? పాతాళం ఎవరి ఎదురు నిలవదట? సంఘమైన నీ నా ఎదుట అది నిలవదండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తుందో తెలుసా అండి? చూడండి, అదే 10వ వచనంలో, ఐదో అధ్యాయం 10వ వచనం చూడండి. ఎస్. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు. అతని శిరస్సు. స్తోత్ర. హల్లెలూయా. మీరు త్వరగా వింటే నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తా. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారు అడుగుతున్న ప్రియుని విశేషం ఏంది? అసలు నీ దేవుని గొప్పతనం ఏంటిది? నీ దేవునిలో ఉన్న ఆ మంచి లక్షణాలు ఏంటి? స్తోత్రం. హల్లెలూయా. ప్రియుడైన వాడు ప్రియురాలు గురించి చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు మంచిగా అర్థం కావాలంటే మన భార్య గురించి, మీ భార్యల గురించి మీ భర్తలు చెప్తే అది మీ వారి జీవితంలో ఉన్న అండర్స్టాండింగ్ గొప్పదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. నా భార్య గురించి ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి. నేను కాకుండా వేరే వాళ్ళు చెప్తే అది సంస్కారం కాదు. స్తోత్రం కలుగునుగా. నా గురించి ఎవరు చెప్పాలి? నా భార్య చెప్పాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పవలసిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎక్కడ చెప్పలేదు, కానీ స్తోత్రం కలుగునుగా. అప్పుడప్పుడు నా భార్య అంటది నన్ను చూసి, యు ఆర్ మై హీరో. నేను అనుకుంటా నా భార్య కళ్ళు ఉన్నాయా లేవో అనుకోండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంఘమును కూడా, సంఘము దేవుని చేత ఏర్పరచబడి ఉన్నది కనుక నా ప్రియుని విశేషం నీకు చెప్తా వినండి. నా ప్రియులో ఉన్న గొప్పతనాన్ని నేను చెప్తా వినండి. నా ప్రియులో ఉన్న బలాన్ని నేను చెప్తా వినండి. నా ప్రియులో ఉన్న ఆధిక్యతని చెప్తా వినండి. నా ప్రియులో ఉన్న విశేషమైన జ్ఞానాన్ని మీకు బోధిస్తా వినండి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేయాలట? మన ప్రియుని గురించి ఏం చేయాలట? ఇతరులకు మనం ఏం చేయాలట? చెప్పాలి. స్తోత్ర. నేను మొన్న ఫేస్బుక్ చూస్తున్నాను. ఆ ఫేస్బుక్ చూస్తున్న సమయంలో ఒక ఆమె అక్కో అని ఏడుస్తుంది. ఆమె వాళ్ళ భర్త వచ్చి, ఏమైంది, మీ అక్క చచ్చిపోయిందా? అని మొన్న నాతో మాట్లాడింది, వదినమ్మ అంటే మంచుకున్నావా మరిది అన్నది అని అంటూ ఉంటే, స్తోత్రం కలుగును గాక. ఊరిక మా అక్క కాదు. స్తోత్రం. వంటలక్క చచ్చిపోయింది. ఎవరు చచ్చిపోయినట్ట? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆమె బంధం దేనితో ఉన్నది? టీవీతో ముడిపడ్డది. స్తోత్ర. ఆమె బంధం దేనితో ముడిపడ్డది? లోకానుసారమైన వాటితో ముడిపడ్డది. ఆమె సావాసం దేనితో ఉన్నది? లోకపరమైన వాటితో ఉన్నది. తన వ్యక్తిగత జీవితం దేనితో గడుపుతున్నది? ఈ తాత్కాలికమైన లోకములో తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నది. నా దేవుని వాక్యమో తెలుసా అండి, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వకుండా జ్ఞానుల వలె మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రియురాలు ఎలా చెప్తుందండి? ఎలా చెప్తుంది? ఒక వ్యక్తి గురించి మనం మంచోడా చెడ్డోడని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? ఎప్పుడు చెప్పగలుగుతామండి? అతనితో మనం సమయాన్ని వెచ్చించినప్పుడు, అతను సమయాన్ని గడిపినప్పుడు అతను మంచివాడా చెడ్డవాడా మనం చెప్పగలుగుతామండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ప్రియురాలు ఎందుకు తన ప్రియుని గురించి అంత గొప్పగా, ఇప్పుడు అన్నగారు చెప్పారు కదా, కొందరు గుర్రములు బట్టి కొందరు రథములు బట్టి అతిశయించుతున్నారు, కానీ ఈ ప్రియురాలు మాత్రం తన ప్రియుని బట్టి, తన సన్నిధిని బట్టి, తన మహిమను బట్టి, తన కృపను బట్టి ఎంతగానో ఆనందిస్తున్నది. హల్లెలూయా. ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా నువ్వు ఎక్కడ ఆనందించాలి అంటే నీ ప్రియుని పాదముల దగ్గర నువ్వు ఆనందించగలగాలి. దేవుని మందిరములో నువ్వు ఆనందించగలగాలి. దేవుని మహిమలో నువ్వు ఆనందించగలగాలి. దేవుని వాక్యంలో నువ్వు ఆనందించగలగాలి. దేవుని ప్రార్థనలో నువ్వు ఆనందించగలగాలి. దేవుని యందు నిరీక్షణలో నువ్వు ఆనందించగలగాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్క, నా పెద్దోనికి జ్వరమే, నా చిన్నోనికి జ్వరమే, నా భార్యకు జ్వరమే, నా భర్తకు జ్వరమే. అక్క మరి మంచిగా ఎక్కడ మిర్యాలగూడలో నాకు తెలిసిన ఒక మంచి అయ్యగారు ఉన్నాడు. ఆయన చూసి ముఖం చూస్తేనే చెప్తాడు. మనం చెప్పని అవసరం లేదు, ముఖం చూస్తేనే మనం చెప్తున్నాడు మీకు ఎట్లున్నది, మీ పరిస్థితి ఏందని. మరి ఎంత ఆడికి పోయినాక ఆయన చెప్తాడు పా. స్తోత్రం కలుగునుగా. ఆడికి పోతే ఆయన చెప్తాడు పా. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారు నీతో చెప్తున్నారు వారి దేవుని గురించి, వారు నమ్ముకున్న దైవాన్ని గురించి చెప్తున్నారు. మరి నువ్వు నమ్ముకున్న దేవుని గురించి నువ్వు చెప్పగలుగుతున్నావా? నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈ నిమ్మకాయల మీద, తాయితుల మీద, యంత్రాల మీద, తంత్రాల మీద నమ్మకం లేదండి. నా దేవుడు సజీవుడని నేను తెలుసుకున్నాను. నా దేవుడు బలవంతుడని నేను తెలుసుకున్నాను. నా దేవుడు సజీవుడని నేను ఎరుగున్నాను. స్తోత్రం కలుగునుగాక. యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదని దావీదు ఎందుకు అన్నాడండి? దావీదు తన ఉదయానుసారంగా మారిన తర్వాతనే కదా ఆ మాట అన్నది. ఎప్పుడైనా చెప్తున్నావా? ఎప్పుడైనా నీ దేవుని గురించి, నీ దేవుళ్ళు ఉన్న ఆ బలాన్ని కానీ, తన ఉన్న శక్తిని కానీ ఎవరికైనా చెప్తున్నావా? స్తోత్ర. హల్లెలూయా. ఈ ఇంట్లో ఇట్లున్నది, ఆ ఇంట్లో ఇట్లున్నది, వారింట్లో గొడవ అయింది, వీటిలో కొట్టుకున్నారు, వాటిలో తిట్టుకున్నారు, ఎప్పటికీ ఇవే మాటలు. కానీ ఎప్పుడైనా నీ దేవుని గురించి, నీ దేవుడు నీ జీవితంలో చేసిన సాక్ష్యం గురించి చెప్తున్నావా? అన్యులు అడిగినప్పుడు చెప్పాలి కదా. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారు అడుగుతున్నారు నీ దేవుని యొక్క విశేషం ఏంది, నీ దేవునిలో గొప్పతనం ఏంది. వాడు అడుగుతున్నప్పుడు నువ్వు చెప్పాలి కదా. షడ్రక మేషకులు ఏమన్నారండి? ఏమన్నారు వాళ్ళు? రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదా? బ్రతికిన దేవుడి కొరకు బ్రతుకుతాం, చచ్చిపోయినా కూడా నా దేవుడి కొరకే మేము చచ్చిపోతాం. చంపే దేవుడు కాదన్న మన దేవుడు, బ్రతికించే దేవుడు, సజీవులకు దేవుడు అన్నదే. అందుకు ప్రైజ్ ది లార్డ్. నువ్వు చచ్చిపోతూ ఉంటే దేవుడు చూస్తుంటాడా? మంచి మాగనే అంటాడా అండి? తన ప్రాణం పెట్టింది ఎందుకు? నువ్వు చచ్చిపోదానిక? తన బలైంది ఎందుకొరకు? నీవు బాధపడడానిక? తను బాధ అనుభవించినందుకు నీవు ఇరుకులో పడడానిక? కాదండి. ఆ బాధలన్నీ తప్పించి నిన్ను భాగ్యవంతురాలుగా ఎంచడానికే ఆయన బలి అయిపోయాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ ప్రియుని గురించి నువ్వు చెప్పాలండి. నీ దేవుని గురించి నువ్వు చెప్పగలగాలి. సొలొమోను చెప్తుంది కదా ఏమని? నా ప్రియుని విశేషం మీరు వింటారా? నా ప్రియులో ఉన్న గొప్పతనాన్ని మీరు చూస్తారా? నా ప్రియుడు ధవలవర్ణుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియుడు ఎలాంటివో తెలుసా అండి? నేను బాధలో ఉంటే నాతో బాధపడదేవుడు,
నేను ఏడుస్తామంటే నా కొరకు ఏడ్చేదేవుడు. నేను అపాయములు ఉంటే తప్పించగలిగిన నా దేవుడు గొప్పవాడని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తున్నావు ఎప్పుడైనా ఒకరికైనా సువార్త అందించగలుగుతున్నావా? స్తోత్రం కలుగును గాక. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈ సంఘం నుండి ధైర్యంగా సువార్త అందించగలిగిన వారు ఉన్నారా అన్నప్పుడు నాకు కొంతమంది వ్యక్తులను చూపెట్టారు దేవుడు. నేను వారితో చెప్పాను, మీరు ధైర్యవంతులండి, మీ ద్వారా దేవుని సువార్త అందించాలని కోరుకుంటున్నాండి, మీరు దేవునికి లోబడండి అని నేను చెప్పాను వారికి. చెప్తున్నారా మీరు ఎవరన్నా? నీ ప్రియుని గురించి నీకు తెలియదా? నీ ప్రియుని గురించి నీకు ఎందుకు అర్థం కావడం తెలుసా అండి? నువ్వు అతనితో స్పెండ్ చేయడం లేదు, నీ సమయాన్ని వెచ్చించడం లేదు. నీ సమయాన్ని ఎప్పుడు కూడా ఈ లోకముతో నేను ముడిపడి ఉన్నావు, కానీ ఏ రోజు కూడా దేవుని మీద ఆధారపడిన జీవితం మనకుంటే కదా మన దేవుని గురించి మనకు తెలిసేది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పటికీ వీరు మంచివి కాదు, వారు మంచిది కాదు. కొంతమంది ఏమంటారు తెలుసా అండి, లోకంలో సామెత ఉంటుంది, అందరు కొమటోలే కదా, అందరు కొమటోలే కదా. అది మీకు అర్థమైందా? వారు మంచోరు కాదు, వీరు మంచోరు కాదని మన కంట్లో దూలం ఉంచుకొని నలుసును వెతుకుతూ ఉంటామండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ దూలం తీసుకుంటే కదా వారి ఎదుటిలో మంచితనం మీకు కనబడేది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ ప్రియుని విశేషం ఏందన్నప్పుడు ఆమె చెప్తున్న మాట మీరు వినండి. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో 10,000 పురుషులలో నా ప్రియుని ఈజీగా గుర్తించవచ్చు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటిదంటే, వేరే దేవతలు దేవుళ్ళుగా పిలువబడుతున్న వారి కంటే నీ దేవుని గొప్పతనం ఏంటి అని అడుగుతున్నారు నిన్ను వాళ్ళు. స్తోత్ర. హల్లెలూయా. ఎప్పుడు తెలుస్తుంది నీకు నీ దేవుని గొప్పతనం? ఎప్పటికి పని 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 పని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకడు ఉంటాడు మా దగ్గర, ఆటో డ్రైవర్. వానికి పని ఎట్లా అంటే పండగ లేదు, ఎండగ లేదు, సచ్చిన బ్రతికిన వాడు ఆటోలో కనబడతాడు. నేను అన్నాను, అరే అన్నా నువ్వు చచ్చిపోతే మాత్రం ఒక చిన్న ఆటో తేయించి నీ సమాధి పెట్టలు పెడతా అన్న. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకురా అంటే, నీకు ఆటో తప్ప వేరే ప్రపంచమే లేదా? నీకు ఆటో తప్ప వేరే బంధుత్వమే తెలియదా? నీకు ఆటో తప్ప వేరే లోకమే నీకు తెలియదా? స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నదండి. కొంతమంది ఏం చేస్తారంటే వినడానికి ఎక్కువ ఇష్టపడరండి. ఏం చేస్తారట? వినడానికి ఎక్కువ ఇష్టపడరు, చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. నేను చెప్తున్నాను, ఊకే వాగుతున్న వారిలో జ్ఞానము ఏమాత్రము లేదండి. నా భార్య నన్ను కోపంగా చూస్తుంది, దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఊరికే వాగుడులో జ్ఞానం ఉండదు. స్తోత్రం. మిత్తముగా మాట్లాడే వారిలో అధిక జ్ఞానం ఉంటుంది. స్తోత్రం. కొంతమంది మాట్లాడతారు ఇక నాన్ స్టాపే. ప్రైజ్ ది లార్డ్. సికింద్రాబాద్లో బయలుదేరితే మళ్ళా మిరియాలు కూడా ఆగాలి తప్ప మధ్యలో ఏంటుంది, అది రాయపర్తి ఉన్నది, రామణపేట ఉన్నది, చిట్యాల ఉన్నది. అరే ఇవన్నీ మర్చిపోతారండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇదే మాట్లాడు నీ ప్రియుని గురించి మాట్లాడు. ఇదే మాట్లాడు నీ ప్రియుని గురించి చెప్పు. ఒక్కరైనా నీ నోటిలో అయిన అభిషేకం ఉంటే ఒక్కరైనా మారగలుగుతారండి. నా దేవుడు ఏమన్నా తెలుసా అండి, సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త అందించండి. ఏ వార్త అట? నా సువార్త. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు దేవుని బలాన్ని ఫిలిష్తీయులకు చెప్పలేదండి. ఏమని చెప్పాడు? వాడు ఏ పాటి వారు అని చెప్పలేదా? ఏలియా యెజ్బెలుకి నా దేవుని గొప్పతనము, నా దేవుని రోషమని ఆయన చూపెట్టలేదా? సునమిరాలు ఎలీషా విషయంలో ఈయన గొప్పవాడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన భక్తి పరుడని చెప్పలేదా? ఎట్లా తెలుసుకున్నదండి ఆమె? సునమిరాలు ఎట్లా తెలుసుకున్నదండి?
అతన్ని కనిపెడుతున్నది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు తెలియని విషయం ఏంటంటే, మనం 2 కళ్ళతో చూస్తుంటాం, కానీ వెనకాల మన వెనకాల 10,000 కండ్లు మనల్ని చూస్తూ ఉంటాయి. జాగ్రత్త ప్రేమ దేవుని బిడ్డలారా. ఈరోజు నేను అడుగుతున్న ఒక విషయం ఏందో తెలుసా అండి? నీ ప్రియుని గురించి నీకు తెలుసా? నీ ప్రియునిలో ఉన్న గొప్పతనం నీకు తెలుసా? నీ ప్రియునిలో ఉన్న ఆ మహిమ నీకు తెలుసా? ఎప్పుడు తెలుసా అండి? నీవు వాక్యం అధిక చదువుతా ఉంటే ఆయన గొప్పతనం తెలుస్తుంది. ప్రార్థనలు ఎదుగుతూ ఉంటే ఆయన గొప్పతనం తెలుస్తుంది. ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే గొప్పతనం చేస్తూ ఉంటుందండి. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే మాకు భూవేరు పెడతారండి అని మనకు డౌట్ వస్తుంది కదా. ఎందుకంటే మనం అధిక జ్ఞానవంతులం కదా. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచెను, కుమారులను కనుచు. మీకు అర్థమైందా? ఏం చేసిండట? కుమారులను కనుచు అంటే ఊరికే వస్తారా? తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక బిడ్డ రావాలంటే తల్లిదండ్రుల ప్రాయం లేవుండదా? వారు పుట్టిన వారు మమ్మీ డాడీ నాకు అన్నం పెట్టకండి, మేము గాలికి పెడతామంటారా? ఆనోకు కుటుంబాన్ని పోషించుకుంటూ దేవునితో నడచడం ప్రారంభమైందండి. హల్లెలూయా. నీకు పని ఆటంకం ఉండవద్దు, నీకు డబ్బులు ఆటంకం ఉండవద్దు, నీకు రోగం నీకు ఆటంకం ఉండవద్దు, నీ శ్రమలు నీకు ఆటంకం ఉండవద్దు. నీవు చేయవలసిన పని వాటికంటే ఎక్కువగా నీ దేవునితో ఉండాలి. ఏబును ఎంతమంది శోధించారండి? ఏబు వదిలిపెట్టిందా? నా ప్రియుని గొప్పతనం తెలుసని ఇచ్చినవాడు ఆయన, తీసుకున్నవాడు ఆయనే. ఆయన తప్ప నేను వేరే దేవుని, వేరే ప్రియుని నేను అంగీకరించను. స్తోత్రం కలుగునుగా. ఈ అయ్యగారు మంచోడు కాదండి. మనం మిరియాల కూడా కర్వే టెంపుల్కి పోదామా? నెక్స్ట్ వారం అటే పోదామక్క. నువ్వు ఎక్కడికి పోయినా ఈ వాక్యం ద్వారా కట్టబడితేనే నువ్వు నిలబడతావు. కళ్ళెపల్లి అయ్యగారు ప్రార్థన చేస్తాడట, ఉట్లపల్లి అయ్యగారు ఊపుతాడంట. ఇవన్నీ ఏం కదండి. అంటే నేను వేరే ఉద్దేశం అనట్లేదు. ఎక్కడికి వెళ్ళినా వాక్యం మీద నువ్వు కట్టబడితేనే నువ్వు స్థిరపరచబడతావు. నీ ప్రియుని గురించి నీకు తెలియాలి, నీ ప్రియుని గురించి నీవు అనుభవించాలి. నేను అప్పుడప్పుడు చెప్తాను కదా, మా పెద్దోనికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ అన్న మాట వింటే అంటాడు. మరి ఎందుకు? దానిలో ఉన్న రుచి మనకు తెలుసు కాబట్టి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆడోళ్ళకి పట్టు చీరలు అంటే ఎంత ఇష్టమో మీకు తెలియదా? ఒకవేళ బాబన్ననో ఇప్పుడు అందరూ వాళ్ళు వచ్చి ప్రకాశనో మనం ఈరోజు చర్చ్ అయిపోగానే జీవి మనకు వెళ్తున్నామని సులమకతో అంటే పాస్టర్ ఆమెనండి ప్రేజలా అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ప్రేజలా. దేనికి స్తోత్రం కలుగును గాక. తన ప్రియును, తన భర్త మీద నమ్మకంతో అంటదా, నమ్మకం లేకుండా అంటదా? నమ్మింది కనుక అంటది, నా భర్త నాకు కొనిస్తాడు. నా భర్తలో ఉన్న ఆ ఆధిక్యత నాకు తెలుసు, నా భర్తలో మంచిగా ఉన్నాం నాకు తెలుసు, నా భర్తలో ఉన్న ఆ కట్టడం నాకు తెలుసు, నియమాలు తెలుసు. నా భర్తతో నేను ఎట్లా ఉంటే నన్ను ప్రేమిస్తాడో, నా భర్తతో నేను ఎలా జీవిస్తే నాకు మంచిదిగా బ్రతుకుతాడో నాకు తెలుసు అండి. నా భర్త నన్ను కొట్టడు. ఎందుకు కొడతాడు? నువ్వు అన్ని కంట్రోల్ చేసినాక. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ భర్త గురించి నువ్వు చెప్తున్నావా? నీ భర్తలో ఉన్న మర్మం నీకు తెలుసా? నువ్వు ఏడుస్తూ ఉంటే నేను ఎత్తుకునే నీ దేవుడు ఉన్నాడు. నీ కన్నిటిని నాట్యం మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. నీవు బాధలో ఉంటే నీకు ధైర్యం ఇచ్చే దేవుడు ఉన్నాడు. నువ్వు ఇరుకులో పడితే లేపి నిలబెట్టే దేవుడు ఉన్నాడు. ఇబ్బందులు కొలిమిలో ఉంటే తప్పించగలిగి శాంతి జలముల యొద్ద నిలిపే దేవుడు ఉన్నాడు. అలాంటి దేవుడు నమ్ముకున్నావు నువ్వు. స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, నాకు అశ్వద్ధమైనది ఏమన్నా ఏమీ లేదండి ఆయనకు. స్తోత్రం కలుగును గాక. నా దేవుడు గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, నా దేవుడు లేని వాటిని పిలిచే దేవుడట. ఏమంటుండో తెలుసా అండి? లేని వాటిని. అన్న ఆయన లివర్ చాలా డ్యామేజ్ అయిందన్న, ఆయన కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి, షుగర్ విపరీతంగా పెరుగుతుంది. అయితే నీళ్ళు ఆరోగ్యం లేదా? నెక్స్ట్ ఆయన నీకు ఆరోగ్యం నన్ను పిలుస్తున్నాడు.
స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. షుగర్ నార్మల్గా పిలుచుకుతున్నాడు, బీపీని కంట్రోల్ చేయబోతున్నాడు, నీ కిడ్నీలు బాగు చేయబోతున్నాడు, నీకు ఊపిరితిత్తుల వలన నిన్ను బాగు చేయబోతున్నాడు, నీకున్న బ్లడ్ హీనతను ఆయన అభివృద్ధి చేయబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం మొదటగా ఆయన గురించి తెలియాలండి. నిన్న రాత్రి మనం చెప్పినాం కదా, పేతురు యోహానులు ఏమన్నారండి? వెండి బంగారములు మా యొద్ద లేవో, తాత్కాలికమైన వాటితో మాకు సంబంధం లేదు, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ మాయలోకంలో మాకు అవసరమే లేదు. మాకున్న బ్రతుకంతా కూడా నా ప్రియునితో అంట కట్టబడమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులకు తోట కూర్చుండగా, పాపుల మార్గం నిలవక, నువ్వు ఎక్కడ ఉండాలట? నువ్వు కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా, నడిచినా, పని చేసినా దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. దేవుడు మెచ్చగలిగిన ఆ లక్ష్యం నీలో ఉండాలి. నీ ప్రియుని విశేషం అని ఎవరైనా అడిగితే, అందరూ నమ్ముకుంటున్నారు కాబట్టి నేను నమ్ముకుంటున్నా, అందరూ బైబిల్ పట్టుకున్నట్టు నేను పట్టుకుంటున్నా అంటే రాబో దినాలలో స్తోత్రం కలుగును గాక, అగ్ని చేత సువర్ణము శుద్ధ చేయబడే దినాలు రాబోతున్నాయి. నీకు ఇప్పుడు తెలుస్తేనే కదా అప్పుడు పట్టుకునేది. ఇప్పుడు నీ ప్రియుని గురించి నీకు అర్థమైతేనే కదా ఎన్ని శోధన వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా గట్టిగా పట్టుకునే అనుభవం నీకు వస్తుంది. స్తోత్ర. హల్లెలూయా. ఒక మాట చూడండి, ఆ 11వ వచనం చూడండి. చదవండి. స్తోత్ర. అక్కడి నుండి తన ప్రియునిలో ప్రతి అవయమును ఆమె వివరిస్తున్నది. ఎవరు వివరిస్తున్నారట? తన ప్రియురాలు అంటే తన సంఘము. చెప్పండి. తన సంఘము అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. వారు ఎలాంటి వారు తెలుసా అండి? ప్రభువా ప్రభువా అని పిలిచేవారు కాదు, ప్రభు చిత్తములో బ్రతికేవారు, ప్రభు కోసం నిలబడేవారు, ప్రభు కోసం స్థిరపరచబడిన వారు, ప్రభు కోసమే జీవించాలని మంచి తీర్మానం తీసుకున్నవారు. శ్రమలైనను, ఇరుకులైనను, ఇబ్బందులను, ఖడ్గమైనను, కరువైనను, రక్తహీనతను, వస్త్రహీనతను ఏది కూడా దేవుని నుండి వేరు చేయలేదు అని నిర్ణయం తీసుకున్నవారు. అది ప్రియుని పట్టుకోవడం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు దేవుడు, సుఖం వచ్చినప్పుడు నాకు లోకం అంటే నువ్వు దేవుని ప్రియురాలు అసలే కాదు. అయ్యా వీరు ఎక్కడి నుండి వచ్చినారయ్యా అని అడుగుతున్నారు 24 పెద్దలు. 24 పెద్దలు ఎవరు అడుగుతున్నారంట? అయ్యా వీరు ఎక్కడి నుండి వచ్చినారయ్యా అని అంటే, అయ్యా వీరు నా ప్రియురాలు. స్తోత్ర. ఈమె ఎలాంటి తెలుసా అండి? నిష్కలంకురాలు, పరిశుద్ధురాలు, తన కన్యత్వాన్ని కాపాడుకున్నవారు, వైరాగ్యంలో నమ్మకంగా జీవించిన వారు, తన వస్త్రములు నా రక్తము ద్వారా కడుక్కున్నవారు. వీరు పరిశుద్ధులు. వీరి కొరకు నేను ప్రాణం పెట్టాను. స్తోత్ర. హల్లెలూయా. ఈ లోకంలో తప్ప వేరే లోకంలో ఉన్న వారందరికీ కూడా మనమే రాబోయే కాలానికి మంచి తల్లులం మనమే. స్తోత్ర. నువ్వు గౌరవపడవలసిన విషయం తెలుసా అండి? నువ్వు వర్షించదగిన విషయం తెలుసా అండి? రాబో కాలంలో నా ప్రియునికి భార్యవు నీవే, ఈ లోకాలకి తల్లివి కూడా నీవే. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ లోకాలను ఏలబోయే మహారాణి కూడా ఎస్తేరు కన్నా గొప్ప రాణివి నీవే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సమరయ స్త్రీ యాకోబు దగ్గర కూర్చొని యేసు ప్రభుతో తన సమయాన్ని గడిపిన తర్వాత సమరయ గ్రామానికి వెళ్ళి గ్రామాన్ని నడిపించిందండి.
ఒక్కరిద్దరు కాదండి, ఎంతమందినట? గ్రామం కథలంటే మామూలు ముచ్చట, మీ భాషలో చెప్పాలంటే చిన్న సన్న ముచ్చట. స్తోత్ర. ఒక్కరంటే వింటారండి, మా అమ్మ అంటే వింటుంది, నా భార్య అంటే వింటుంది, నా కొడుకులు అంటే వింటారు. ప్రకాష్ అన్న వింటాడా? తీరేశ్వరన్న గారు వింటారా? సొలమమ్మ గారు వింటారా? సందక్క గారు వింటారా? వీళ్ళందరూ కూడా వస్తున్నారంటే కారణం ఎవరు? తన ప్రియునితో నడిపిన సావాసం ఉన్న బలం వారిని కదిలిస్తున్నది. వారిలో మొండితనం పోయింది, వారిలో ఉన్న ఆ అపనమ్మకం పోయింది, వారిలో ఉన్న చెడు లక్షణాలన్నీ వారు వదిలిపెట్టారు. ఊరు కూడా కదిలించబడ్డదండి. అంటే వారిని ఎంత ప్రభావితం చేసింది ఆ స్త్రీ, వారు ఎంత చైతన్యవంతులుగా మార్చింది ఆ స్త్రీ. ఎంత విధంగా వారు చెప్తే దేవుని ఏదో కలుతులు పడతారో అన్న రీతిగా ఆమె చెప్పగలిగింది. కనీసం ఒక్కరినైనా మందిరాన్ని నడిపిస్తున్నామండి. మనం రావడానికే ఇబ్బంది అవుతుంది. బుధవారం వస్తే శనివారం కనబడడం, శనివారం వస్తే ఆదివారం కనబడడం, కానీ ఫంక్షన్లు మాత్రం గ్యారంటీ కనబడతాం. స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, వారికంటే హీనుడు అండి నీ దేవుడు. నా ప్రియుడు రత్నవర్ణుడు, ధవలవర్ణుడు. 10,000 మందిలో కూడా నా ప్రియుని గుర్తుపట్టగలుగుతాను. నీ ప్రియుని గుర్తుపడుతున్నావా? నీ ప్రియుని గుర్తుపట్టగలిగిన ఆ ఒక కృప నీలో ఉన్నదా? ఎంతమంది భూత వైద్యులు ఉన్నా, ఎంతమంది వాస్తులు చెప్పుతున్నా కూడా వాటిని అన్నిటిని పక్కన బట్టి నా ప్రియుడు ఏమి చేసినా ఆయన చిత్తమే అన్న బ్రతకగలిగిన ఆత్మ జీవితం నీలో ఉన్నదా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజులో చెప్తున్నానండి, నీ ప్రియుని గురించి నీకు తెలియాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు వాక్యం చదవాలి, తనతో నువ్వు సమయాన్ని వెచ్చించాలండి. మార్త తన సమయాన్ని పండ్లతో వెచ్చిస్తే మరియ మాత్రం తన పాదాలు పట్టుకున్నది. ఈరోజు మార్తలాగా కాకుండా మరియలాగా ఉంటే నీ ప్రియుని విశేషం ఏదో నీకు తెలుస్తుంది. నీలో ఉన్న తలాంత ఏందో నీకు తెలుస్తుంది. నీలో ఉన్న ఆ మంచి లక్షణం ఏందో నీకు తెలుస్తుంది. అద్దము ముందు ఉండాలా. స్తోత్రం. ఎవరికైనా గొడవ అయితే ఎవరైనా గొడవ అయింది అనుకోండి, వారు ఏం చేస్తారంటే వీరికి వచ్చి వాళ్ళకు తప్పు లేకుండా వాళ్ళు చెప్పగలుగుతారు. వేరే వాళ్ళు వచ్చి వారి తప్పేమీ లేదన్నట్టుగా వారు చెప్పగలుగుతారు. పెద్ద మనుషులు ఏమంటారు తెలుసా? వినండి, వారు ఏమంటారు అంటే అద్దం ముఖం ఒక దిక్కుంటే తెలుస్తుంది. నువ్వు నీ కరెక్ట్ నువ్వు చెప్తున్నావు, ఆమె కరెక్ట్ చెప్తున్నది. స్తోత్రం. అందుకనే దేవుని వాక్యం అద్దము వంటిది. నీవు దాని ఎదుట నిలబడితేనే నీ లోపాలు సవరించబడతాయి. నీవు దేవుని గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు. నిత్యమైన కట్టడలో మంచి సువర్ణము చేత నువ్వు కట్టబడతా ఉంటావండి. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే మాట అడుగుతున్నాడు, నీ ప్రియుని గురించి నీకు తెలిస్తే నువ్వు వెళ్ళి చెప్పండి. నీ ప్రియుని గురించి నీకు తెలిస్తే వెళ్ళి చెప్పండి. చెప్పినప్పుడు అనేకులు విని సామర్య గ్రామం కదున్నట్లుగా నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి నడిపించబడతారండి. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ తండ్రి నీ గురించి నేను తెలిసి కూడా నేను తప్పిపోతున్నానయ్యా, తెలిసి కూడా నేను వివరించలేకపోతున్నాయనా, తెలిసి కూడా నేను ఇతరుని నడిపించలేకపోతున్నానైనా, నన్ను క్షమించండి. అప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు చచ్చిపోవద్దు, నువ్వు నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవద్దు, నువ్వు హాని చేసుకోవద్దు. స్తోత్రం. అప్పుడు ప్రభు యేసునందు విశ్వసించుము, నీవు నీ కుటుంబం నీ ప్రాంతం దేవునిలోనికి రాబడుతుంది. హల్లెలూయా. నీ ప్రియుడు ఎలాంటి తెలుసా? నశించే కుటుంబాన్ని వెదికి రక్షించగలిగిన వాడు. నీ కుటుంబం నాశనం అయిపోతే పట్టించుకోకుండా ఊరుకునే దేవుడు కాదు, నీ కుటుంబాన్ని పదిలముగా కాపాడే దేవుడు. ఈ విషయం నీకు తెలిస్తే మనం అందరం మోకరించుదామా? దేవుని సన్నిధిలో మనం అడుగుదామా? నీ ప్రియుని విశేషం గురించి ఈ లోకానికి నువ్వు చెప్తున్నావా? సునేమిరాలు తన భర్తతో అంటున్నది, ఈ దైవజనుడు భక్తిపరుడు